పడ్డావా అన్నాను. గంగారాం, పోలీసుల్ని పిలిపించు. హత్య చూచిన వాళ్ళందరినీ రప్పించు. जाओ। अच्छा मैम साहब। कामिनी ప్రాణం అంటే ఇక తీపి. ఆవేశం పోయి ఆలోచనలో పడ్డావన్నమాట. నేను సార్ పోలీసులు వచ్చేస్తున్నారు. ఆనంద్, పోలీసులు వచ్చేసారు. వ్యవధి లేదు. ఆలోచించుకో, నిర్ణయించుకో. నన్ను బ్రతిమాలుకో ఆనంద్, కాపాడుతాను. కామిని కామిని, నేనేం చెప్పినా చెయ్యాలి. చేస్తాను. చెల్లమ్మ, పిల్లవాడేనా? పిల్లవాడే గాని. ఏమిటి, ఏమైంది? ఏమిటమ్మా? వదినకి చాలా ప్రమాదంగా ఉంది అన్నయ్య. డాక్టర్ గారు వచ్చారు. అయిపోయింది, రుణం తీరిపోయింది. ఊరుకోండి, మీరు ఇలా కాకూడదు. బాబు కోసమైనా మీరు ధైర్యంగా ఉండాలి. చూడండి, ఏది నా నగల పెట్టా. ఇవి బాబుకి ఇవ్వండి. అమ్మ నగలని చెప్పండి. ఇక మీరేం అడిగి తల్లి తండ్రి మన్ని గుండెల్లో దాచుకొని పెంచండి. నాకు తెలుసు, నేను వాడికి ఏ కొరత రాని. నేను దేని నోటు తీరుస్తాను. బంగారు కొండలా పెరుగుతాను. మీ కొడుకని పెంచుకుంటాను. సుశీల, 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 సుశీల. బావా, పెళ్ళాంరా పెళ్ళాం. దయచేయండి కస్తుల వారు, చదివించండి. ఏతే ధనం ధాన్యం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ. మహారాష్ట్ర ఇన్స్పెక్టర్ రామూర్తి గారు కోడలు ఇంద్రాదేవిని ఆశీర్వదించి బంగారు పశువతంలో 10 కోట్ల గట్టి మోహరములో. ఏమండి, చూసారా నా తల్లికి ఎన్ని కానుకలు వచ్చాయో? నా తల్లి అదృష్టవంతురాలండి అని నీకు ఇప్పుడు తెలుసు? నాకెప్పుడో తెలిసే తల్లి అదృష్టవంతురాలని. ఎలా తెలుసు? కాగన్నారా? కాకపోతే ఏమిటే, ఇదిగో 3 లాటరీ టికెట్ కొన్నానుగా. అబ్బో, 5 ఏళ్ల నుంచి కొని పోస్తూనే ఉన్నారు ఆ టికెట్లు. నీవు కంటిన్యూ ఉన్నావు 5 ఏళ్ల నుంచి. అదిగో ఇయ్యాల పాపని చూడండి, తెలుస్తుంది కన్నారో లేదో. ఏది మీరు తెచ్చిన ముల్లే ఒక్కనాడు రాలేదు. ఉండవే, నా 7 కొండల బాబు ధైర్యాన్ని ఈ లాటరీ టికెట్ లో ఒకటైనా పండాలి. అప్పుడు నా సంగతి నీకు చూపించాలి. అలాగే
2 ఉత్తరాలు రాశారు చూడడానికి రమ్మని. చూసుకోలేకపోయాను. మేనత్తో మేనమావ పోయి ఉంటారు. మేనమావ ఎక్కడా? ఆనాడు తెచ్చిన మేనమావ మేనత్తకే. ఇదేం పెద్దవాళ్ళు. త్వరగా ఇప్పుడు ఏదో సంగతి చదవండి. కాళ్ళు వణుకుతుంటే మీ కూడా మీరు. బాలాజీ శ్రీపురం లక్కీ నెంబర్ లక్కీ నెంబర్ డర్బీ. కంగ్రాచులేషన్స్. ప్రైజ్ 3 lakhs. 3 lakhs. 3 lakhs. చచ్చిపోయిందా? 3 lakhs. అయ్యో అయ్యో కల్వా తప్ప వల్లంటే ఈ తప్ప ఇది ఎక్కడ? అయ్యో అయ్యో ఇదేమిటండో మీరేమిటి? కూర్చోబట్టి అయ్యా కూర్చోండి బాబు. ఏమైంది బాబు? లేదమ్మా లేదమ్మా అయ్యారు ఏమిటి? ఏంటమ్మా చూస్తుండే లేదమ్మా అయ్యారు. అన్నయ్య అన్నయ్య ఒక్కసారి వచ్చుతే. ఏమిటమ్మా? ఏమిటో వారి పాటలు వారి మాటలు వారి ఆటలు నాకేం తోచడం లేదన్నయ్య. వారికి మర్చిపోయిందేమో. ఏమైందమ్మా? ఏమిటి? అదేమిటో తెలియదు అన్నయ్య. ఆ టెలిగ్రామ్ ఒకట ఆ కాగితం వచ్చింది అన్నయ్య. త్వరగా పద అన్నయ్య. రా అన్నయ్య. టెలిగ్రామ్ ఏమిటి? మర్చిపోవటం ఏమిటి? చూడండి బాలాజీ అన్నయ్య. బాలాజీ బాలాజీ ఏమండి? వచ్చినప్పటి నుంచి అలా ఉన్నారన్నయ్య. అవునమ్మా. అదే నువ్వు చాలా అదృష్టవంతాలివమ్మా. అదృష్టవంతాలి. ఏం అదృష్టం అన్నయ్య? ఏం లేదమ్మా. స్పృహ తప్పినట్టుంది. ఊరుకో. కంగారు పడుకో. ఆగండి. ఏం చేద్దాం? ఎట్లా స్పృహ రావాలి? ఎట్లా? అదేమిట్రా? ఏమిటా? ఆగండి. ఏం లేదండి. శివం చెప్పరా? ఏం లేదండి. మీరు ఆగండి. ఇది దుంపదేగా. నువ్వు సమయానికి వచ్చావు కానీ లేకపోతే నేను ఏమైపోతుంది చెప్పు. ఇంత గొప్ప జాతకురాలు ఇంట్లో ఉండగా నీకు ఏమీ ప్రమాదం లేదు బావా.